మై డియర్ యూత్. మీకు నచ్చని చదువు, నచ్చని ఉద్యోగం, నచ్చని మనుషులను వద్దనుకునే హక్కు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దానికోసం మీ ప్రాణాన్ని తీసుకోకండి. చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళి, డబ్బు, ఫోను వీటన్నిటికంటే మీ జీవితం చాలా చాలా విలువైనది. చదువు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితమే కాదు. అలాగే ప్రేమ కూడా. ప్రేమలో ఓడిపోతే ప్రాణాలు తీసుకోవడం, ఉద్యోగం చేసే కాడ ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేక ప్రాణాలు తీసుకోవడం, చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలు తీసుకోవడం కరెక్టేనా? నీ ప్రాణం విలువ తెలియాలంటే పిల్లలు లేని వారి తిరిగే హాస్పిటల్స్ చూడండి, చేసే పూజలు పునస్కారాలు చూడండి, వాళ్ళు అనుభవించే బాధను చూడండి. మిమ్మల్ని కన్నవారు ఎన్నో ఆశలతో సంతోషంగా కష్టాలు పడుతూ కని పెంచితే మీరేమో నేను సూసైడ్ చేసుకుంటున్నానని లెటర్స్ రాసి మెసేజ్లు పెట్టి చనిపోవడం కరెక్టేనా? చనిపోవడమే ఒక పరిష్కారమా? ఏ సమస్యలతో ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ సమస్యలు, మీరు లేదన్న బాధలు మీ తల్లిదండ్రులను ఉన్నంతకాలం మనోవేదనకు గురిచేస్తాయి. మిమ్మల్ని కనడం, పెంచడంతో పాటు వారు ఉన్నన్ని రోజులు మీరు బ్రతికి ఉండడం మీ కన్నవాళ్ళకి అతిపెద్ద వరం. అలాంటి వారికి కడుపు కోత పెట్టకండి. ఏ పరిస్థితుల్లోనైనా అధైర్యపడకండి. బాధ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. సో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ధైర్యంగా బ్రతకండి, బ్రతికించండి. మీ బాధలు అన్నీ మీ దగ్గరి వాళ్ళతో ఎవరితోనైనా పంచుకోండి. లేదా మీ అమ్మానాన్నలను కూర్చోబెట్టి మీ సమస్యలు చెప్పుకోండి. పరిష్కారాలు దొరుకుతాయి. జీవితంలో సంతోషంగా, లాజిక్గా, ధైర్యంతో ముందుకు సాగండి. మిమ్మల్నిగా చాలామంది ప్రేమిస్తారు. ప్రేమతో